హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. ఇదైతే భోగి రోజున తీసిన వ్లాగు, కాకపోతే అప్లోడ్ చేయడం లేట్ అయిందన్నమాట. అందుకనే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. అందరూ సంక్రాంతికి ఊరు వెళ్ళారు కదా. ఈ ఇయర్ అయితే మేమైతే ఊరు వెళ్ళలేదు. లాస్ట్ ఇయర్ అయితే వెళ్ళాము, ఇంకా ఈ ఇయర్ వెళ్ళలేదు. అందరూ మంచిగా పండుగ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే గోదావరి సైడ్ వాళ్ళు భోగి రోజున ఈ విధంగా పులగము అంటాం కదా, పులగము రెడీ చేసుకుంటారన్నమాట. ప్రతి ఒక్కరింటిలో తప్పనిసరిగా భోగి రోజునైతే ఇది ప్రిపేర్ చేస్తారు. ఇది ఒక ఆచారం అన్నమాట. అందరూ తప్పనిసరిగా ప్రిపేర్ చేసుకుని వాళ్ళకి నచ్చిన విధానంలో ప్రిపేర్ చేసుకుంటారన్నమాట. మా ఇంట్లో అయితే మేము ఈ విధంగానే ప్రిపేర్ చేస్తాము. మనకి రేషన్ బియ్యం ఉంటాయి కదా, రేషన్ బియ్యం అయితే చాలా మంచిగా ఉంటాయి. రేషన్ బియ్యం తీసుకుని మనం ఎంతమంది అయితే ఉన్నామో ఎంత తింటామో తెలుస్తుంది కదా. అలా తీసుకుని ఆ బియ్యాన్ని ఒక 2-3 సార్లు కడిగేసినాక మంచిగా వాటర్ పోసి, అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని మనం రైస్ అయితే ఎలా వండుకుంటామో దానికన్నా కొంచెం బాగా మెత్తగా వండుకోవాలన్నమాట. వాటర్ పోసి సాల్ట్ పోసి గ్యాస్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఈ రైస్ ఉడికేలోకి ఇందులోకి పెసరపప్పు అన్నది యాడ్ చేస్తాము. ఇంకా రుచికి సరిపడా, అంటే మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. పెసరపప్పు అన్నది ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది కదా. సో పెసరపప్పు ఎక్కువగానే తీసుకుని దాన్ని కూడా కడిగేసుకుని ఇంకా రైస్ ఉడికేలోపు దీన్ని కాసేపు నానబెట్టుకుని, ఇంకా రైస్ ఇంకా సగం హాఫ్ ఉడికింది అంటే 50% ఉడికింది అనగా ఈ నానబెట్టిన పెసరపప్పుని ఆ రైస్లో యాడ్ చేసుకుని ఇంకా రెండు కలిపి ఉడికించుకోవాలన్నమాట. మళ్ళీ ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ రుచికి సరిపడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా రెండు కలిపి ఉడికించుకుంటే చాలా మెత్తగా ఉడుకుతుంది. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కొందరు అయితే ఇందులోనే కొన్ని మిరియాలు లేదా జీడిపప్పులు అటువంటి యాడ్ చేసుకుంటారు. మా సైడ్ అయితే ఈ విధంగా ప్లెయిన్గానే ఓన్లీ పెసరపప్పు రైసు కలిపి ఇలా అయినాక ఆ పెసరపప్పుని ఇందులో వేసుకుంటే పెసరపప్పు కూడా రైస్తో సహా మెత్తగా ఉడికిపోతుంది. కావాలంటే మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, కానీ మాకైతే ఎక్కువ కుక్కర్లో యూజ్ చేయరు. ఈ విధంగానే మామూలుగా ఒక గిన్నెలో మన రైస్ అయితే ఎట్లా వండుకుంటామో ఆ విధంగా వండేసుకోవచ్చు అన్నమాట. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది వేడివేడిగా తింటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో కాంబినేషన్గా మాకు గాను నూనె అంటారు కదా, నువ్వుల నూనె, ఆ నువ్వుల నూనె వేసుకుంటారు పైన, లేదంటే కొంచెం నెయ్యి కూడా వేసుకుని తింటారు. మేమైతే ఎక్కువ గాను నూనె వేసుకుని తింటాం అన్నమాట. ఈ విధంగా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా భోగి రోజున ఇడ్లీ దోశ అటువంటి ఏమి కాకుండా ఎక్కువగా ఇదే ప్రిపేర్ చేసుకుని అందరి ఇంట్లో ఇదే ప్రిపేర్ చేసుకుంటారు. ఒకరికి ఒకరు పంపించుకుంటారు అన్నమాట. నేనైతే ఇక్కడ ఇప్పుడు నెయ్యి వేస్తున్నాను. ఈ విధంగా నెయ్యి వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది. గాను నూనె అయితే ఇక్కడ దొరకదన్నమాట. అందుకని ఇక్కడైతే నేను గాను నూనె వేయకుండా నెయ్యి వేసాను. అలాగే ఈరోజు ఇంకా పులిహోర కూడా రెడీ చేసాను అనమాట. ఇంకా పాప అయితే పులిహోర చేయమంది, నేను పాప పులిహోర చేసి ఇంకా మా కోసం పులగం చేసుకున్నాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు ఈ ఇయర్ భోగి పండుగకి పులగం తిన్నారు లేదా కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.